హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత అండ్ శివాని. ఇవాళ ఊర్లో 5 రోజుల పండుగలో ద 5th డే అనమాట, ద దావత్ డే. సో ఇవాళ దావత్ కాబట్టి ఇంకా మార్నింగే చాలా పనులు ఉంటాయి కాబట్టి మార్నింగే లేచి ఇంకా ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చున్నాము. సో పండుగ వస్తూ ఉంటారు అనమాట. ఇస్తుందా? ఇప్పుడైతే మార్నింగ్ ఇంకా అమ్మవారికి వడి బియ్యం పోయడానికి ప్రిపేర్ చేసేసారు. అండ్ అత్తమ్మ అండ్ పిన్ని వెళ్తున్నారు అనమాట పోయడానికి. సో వీళ్ళు ఇటు వెళ్తున్నారు అండ్ ఇటు పక్కన వంటలు అవుతున్నాయి అనమాట. సో మమ్మీ ఇక్కడ వంటల దగ్గర హెల్ప్ చేస్తుంది. సో వంటలు అవుతున్నాయి. దావత్ అంటే ఇంకా వంటలు ఫస్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ వంటలు చేసేస్తున్నారు అనమాట. అండ్ ఈ దావత్లోనే మా మామయ్య వాళ్ళ కూతుర్లకి శారీ ఫంక్షన్ చేస్తున్నారు అనమాట. దావత్లో ఫంక్షన్ లాగా అనమాట చేస్తున్నారు. 2 సైమల్టేనియస్గా అయిపోతాయని చేస్తున్నారు అనమాట. సో మామయ్య వాళ్ళ కూతుర్లు. సో మమ్మీ తీసుకొచ్చినవన్నీ పెడుతుంది. సో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమేమి చేస్తామనేది కంటిన్యూ చేస్తుంటాను, చూస్తుండండి. సో కాసేపు ఫంక్షన్లో ఉన్న తర్వాత మమ్మీ వాళ్ళు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి వడి బియ్యంకి ప్రిపరేషన్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళకి అండ్ పెద్ద మామయ్య వాళ్ళకి వడి బియ్యం పోస్తారనమాట. సో దానికి మమ్మీ వాళ్ళు ప్రిపరేషన్స్ చేస్తున్నారు. మేము వచ్చి బయట ఫేస్ ఎలా ఉంది అవన్నీ చూసుకుంటాం అనమాట. బయట ఎదురుగా మంచం వేసుకొని కూర్చోవడం నా ఫేవరెట్ థింగ్. మా అందరి కజిన్స్కి హాబీ అనమాట, బాగా నచ్చుతుంది. సో ఇప్పుడైతే ఐస్ క్రీమ్ బండి వచ్చింది, నిన్న తీసుకున్నాం, ఇవాళ కూడా. मैंगो बार ये अच्छा रहते क्या फ्लेवर स्ट्रॉबेरी स्ट्रॉबेरी सर एवर स्पॉन्सर ఎంత స్ట్రాబెరీ సౌమ్య कितना ఏ రేవి వద్దే యాక్చువల్లీ బాగానే ఉంటుంది కానీ దీంట్లో బాగా कौन 20 కోన్ బాగా 20 हमको ये कुल्फी कितना? ये कुल्फी चाहिए 35 हमको वो कितना 20 रुपीस. ये 15 कितना होना? నాకు కదానికి ఎవరికి कौन ఏది కావాలి తీసుకో ఏది కావాలి? కోన తీసుకోక. ఏ తాతి ఇది మీకు కావాలా? ఇదే కావాలి, ఇది కూడా ఇదే కావాలి. ఇస్తానంటే తాత ఇస్తానంటే కుల్ఫీ తీసుకుందాం. పెద్ద కుల్ఫీ మాకు కూడా. అయ్యో నేనే చిన్న తీసుకో నువ్వు కూడా, అది ఇచ్చేసి. కోన్ అందులో నాకు స్ట్రాబెరీ డబ్బా కావాలి. తీసుకో. స్ట్రాబెరీ డబ్బా మమ్మీని కావాలా? పెద్ద కుల్ఫీలు అయిపోయినాయా? 35 रुपीस को कुल्फी 2-3 लाते ज्यादा नहीं, वो पीस ज्यादा बिकता नहीं है. ఈ కోన్ పెద్ద కోన్ ఎక్కువనా? అది మంచిగా ఉంటుందేమో, చాక్లెట్ ఫ్లేవర్. సోనగా తీసుకుంది ఇంకోటి 40 इसमें 35 है हम रेट है. దీనిపైన ఎంఆర్పి రేట్ ఇదే. एमआरपी रेट है, इसमें 35 है. 35 ये भी 35 बट वो 40 रहते हैं. 40 का रहता 35 हाँ, क्या 5 महीने फेस्टिवल है तो कम करना इतना तारीफ है होना कम ज्यादा नहीं, करेक्ट कम करना भैया. సృజన్ నువ్వేం తీసుకున్నావు? ఓకేనా? ఇది ఓకేనా? నాకు కూడా ఆ కోన్ ఇవ్వండి. 35 రూపీస్ కోన్. कम करो भैया, कम करो. చాక్లెట్ అయితే మీ అందరికన్నా నేనే తక్కువ అయితే పెద్ద కుల్ఫీ కోన్ किसको मो అలా పెద్ద కుల్ఫీ తీసుకోవాలి పెట్టేయ్. 35 లేదా? नहीं कदम है, बड़ा कदम है. సరే कम करना आपको कम చేస్తాడే वो बड़ा पीस कम बिकता है, छोटा ज्यादा बिकता है. మరి బాగాలేనట్టుంది. జల్లి తీసుకోర్రా
1 2 3 4 5 30 अम्मा को 435 एक 20 एक 30 टोटल कितना करना है 100 హలో బాగుందా 20 రూపీస్? 190 అది మంచిగా ఉందా ఇది? నాది ఇంకా బాగుంటుంది బాగుందా థ్యాంక్స్ నేనే ఇచ్చిన తీసుకోండి అందరికి 200 ఇచ్చిన నువ్వు 200 అది ఏం లేదు ఆయన సినిమా యాక్టర్గా పోతున్నా రేపు అంటారు మన్మరాళ్ళకి నువ్వు ఐస్ క్రీమ్ కొనబెట్టలేవా రెడ్ అండ్ గ్రీన్ కలర్ టైం ఉంటే అంటే ఇంకెప్పుడు కాదు ఈ స్క్రీన్ ఈ ఐస్ క్రీమ్ కొని పెడతానా మనసులో బంగారం పెడతా పెద్దవాడు వీడియో తీస్తున్నారు నీకు పెట్టుకోమరు ఇక ఐస్ క్రీమ్ వెళ్ళంటారా మనసులో మంచిగా ఉంది నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాటి బాగానే ఉంటుంది ఇది 35 అమ్మా ఒక్కటి మొత్తం 30 200 ఇది 30 ఇది 200 ఇవ్వవా తాత మంచిగా ఉందా బాగుంది తీసుకోవచ్చు దొంగ తాత నేనే ఎక్కువ సైలెంట్ గాయ్స్ అట్లా అంటారా తాతను? ఐస్ క్రీమ్ దొంగ పోతే వాళ్ళంట పొడి బియ్యం పోయడానికి ఇప్పుడు బట్టలు పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకొని వస్తారు. నీకు కూడా పెడుతున్నారా అనుకోక బిందు జరుగు ఆడుంటే కెమెరామెన్ ఎట్లా బాబాయ్ ముందు ఉండాలి చూడండి ఇటు బాక్స్ రెండు పట్టుకోండి ఫోటో తీస్తాను. వద్దు సరే ఓపెన్ చేయండి. ఒకరు వేసి ఒకరు వేయకపోతే బాగుండదు. ఓకే మళ్ళీ ఇది చూసినట్టు మేము ఆడికి పోయినా ఏం చేస్తున్నా కూడా అర్థమవుతుంది. పాయింట్స్ పాయింట్స్ వస్తాయి 1,00,000 పాయింట్లు వస్తాయి. పాయింట్స్ ఎందుకు వస్తాయి చెప్పు బాబాయ్ చూడండి.
పొడి బియ్యం అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు నైట్ అవుతుందన్నమాట. సో ఇలా పండుగలు జరిగినప్పుడు షాపింగ్ అది పెడుతుంటారు కదా, సో ఆ జాతర చూడడానికి వెళ్తున్నాం అనమాట మేమందరము. సో ఏం కొంటాం ఏంటి మాకేం ఐడియా లేదు, జస్ట్ చూడడానికి వెళ్తున్నాము. ఏమన్నా నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదనమాట. సో ఏమేమి ఉన్నాయి, మేమేమి తీసుకుంటాం అనేది చూపిస్తాను. సో చూస్తుండండి. అంటే ప్యూర్ కాదు, అడగండి ఒకసారి. ప్యూరా 100%. ఏనుగా కంది అది ఏనుగు కదా, అది ఏనుగు కాదు, అది తుండం కాదా? చిట్టే డాక్టర్ సెట్ కావాలా? డాక్టర్ సెట్ కావాలా పేషెంట్ తో సహా. చూడు, ఐ హావ్ మై స్టెప్స్. పెద్ద చేయడానికి ఏం లేదు. సెట్ ఉండే, ఇది ఉండే, అన్ని సెట్లు ఉన్నాయి నా దగ్గర 2-3 సెట్లు ఉండే. కిచెన్ సెట్ ఉండే. ఇవి మా తమ్ముని దగ్గర ఉండే. అక్క ఇది గుర్తుందా? వేములవాడ తీసుకొని ఫుల్ ఏడ్చినా ఆ రోజు. లాస్ట్ కనిపించుకున్నా. అనమాట ఇట్లా అంటే అక్కకి ఇవి చూస్తే మనకు గుర్తుంది. టాబ్లెట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఏవి టాబ్లెట్స్? టాబ్లెట్స్ పేషెంట్ కావాలా చిట్టి? సో ఇప్పుడైతే మళ్ళీ దుర్గమ్మ గుడికి వచ్చాము. నిన్న నైట్ చూసారు కదా ఎంత రష్ ఉండనో, ఇప్పుడైతే అంత రష్ ఏం లేదు, కొంచెం బాగుందనమాట. ఇక్కడ కూడా షాప్స్ అవి పెడతారు. సో చూడడానికి అయితే వచ్చేసామన్నమాట. సో చూసారు కదా ఇవాళ కూడా బాగానే రష్ ఉంది. అండ్ నిన్న మేము బోనం పెట్టేసి వెళ్ళాం కదా, ఇది తీసుకెళ్ళలేదన్నమాట. అన్ని బోనాలు ఇక్కడే ఉన్నాయి. దీన్ని తర్వాత పొలాలలో అలా వేస్తారంట. సో ఇప్పుడైతే మేము సోడా తాగుతున్నాం, లైమ్ సోడా. మేము ఇంకేం కొనలేదు ఇలాంటివి తినడం తాగడం తప్ప, ఎందుకంటే అన్ని బొమ్మలు ఉన్నాయి, మేమేం చేసుకుంటాం. తెలీదా? అని ఒకసారి వస్తుందా? వస్తుందా బిల్లు? అరే ప్రాంక్ చేద్దామా? మరి కొనొచ్చు కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ అని ఎక్కువ పెట్టరు ఇల్లు, పండుగ ఎక్కువ పెడతారు. 20 రూపీస్. సో ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు. మా చిట్ట అయితే ఒక కీ చైన్ తీసుకుంది అక్కడ. మిగతా వాళ్ళం ఎవ్వరేమి ఏం తీసుకోలేదు, జస్ట్ సోడా తాగేసి ఇంకెళ్ళిపోతున్నాము. బిందె దొంగ పాట వస్తుంది, ఫోక్ వస్తుంది కాబట్టి పాడుతున్నా. బిందె దొంగ ఒక్కొక్కరు ఫేస్ లో ఏమన్నా ఉన్నాయి, ఎట్లా కనిపెడతారు అసలు. కన్ఫర్మ్ అయితే చెప్పు. అవునంట. అయ్యో గిట్లయితుంది. అయ్యో మస్తు గెస్ చేసినా తెలుసా అని, కానీ తిన్నామక్క. మీరు తిన్నారా? నేనే దొంగ.
చెప్పగానే దాని కాసేపు దొంగ పోలీస్ ఆడుకొని తినేసి చంద్రుడిని చూస్తూ ఇలా ఆరు బయట మంచం వేసుకొని రిలాక్స్ అవుతున్నాం అనమాట. సో ఊర్లో 5 రోజుల పండుగ అని 5 వీడియోస్ పెట్టాను, ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ అనమాట. ఒకటి చూసినట్టయితే ఆ సిరీస్ అంతా కూడా చూసేసేయండి. సో సూపర్బ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ ఈ సిరీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్కి సంబంధించిన వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను చేస్తుంటాను, మీరు చూస్తుండండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై గాయ్స్.